హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే కొత్తగా కువైట్కు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకు మనం కొన్ని విషయాలు అనేవి మరీ మనం చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎట్లా ఇక్కడ నడవడికలు అనేటివి నడుచుకోవాలి, వచ్చిన తర్వాత ఒక రోజు 1 డే ఎలా ఉంటుంది వర్క్ అనేది కూడా మనం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను మరొకసారి మళ్ళీ ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోలో అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే చాలామంది చెప్తానే ఉంటారు, అయితే ప్రతి ఒక్కరు కూడా అనుభవంతోనే చెప్పేదనమాట. ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఒక్కొక్క చోట ఉన్నటువంటి వాతావరణంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తానే ఉంటారు. అదేవిధంగా నేను కూడా మీకు కొన్ని విషయాలు అనేటివి చెప్పాలి. నాకు తెలిసినటువంటి విషయాలు కూడా నేను చెప్పాలి. నా యొక్క ఎక్స్పీరియన్స్తో నేను సౌదీ ఖతార్ అక్కడ కూడా చేసి ఇప్పుడు 3వ సారి ఇక్కడికి కువైట్కు రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ కువైట్లో పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ మనకు ఏ విధంగా ఉంది, సౌదీ ఖతార్లో ఎట్లా ఉండింది, ఇక్కడ కువైట్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతాను. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అనేది కూడా చూడండి, స్కిప్ చేయకుండాను. మీకు మంచి విషయం అనేది తెలుస్తుంది అనమాట. కొత్తగా వచ్చేటోళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయినటువంటి ఒక వీడియో అనమాట ఇది. నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను అనమాట ఈ వ్యూ అనేది. ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్తే మనం సౌదీ ఖత్తర్ అక్కడ కనుక చూసుకుంటే కనుక అక్కడ చాలా కఠినంగా ఉంటాయి రూల్స్ అయితే. సౌదీ ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి కంట్రీ అనమాట. ఇంకా పోతే ఖత్తర్ వచ్చేసి మనకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ కువైట్ విషయానికి వచ్చే చాలా ఫ్రీడంగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీసా ప్రాసెస్ అంతా తీసుకొని ఇంటి దగ్గర అంతా మెడికల్ ప్రాసెస్ అంతా అయిపోయి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేస్తాము. నైట్ టైం వస్తామన్నమాట. అక్కడ ఫ్లైట్ అనేది నైట్ టైం ఆల్మోస్ట్ అయితే ప్రతి ఒక్కరు కూడా నైట్ టైం ఉంటుంది. ఫ్లైట్ అయితే 4.5 గంట అనమాట జర్నీ. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి కువైట్కి వచ్చేదానికి 4.5 గంట పడుతుంది. ఈ 4.5 గంట డైరెక్ట్ అయితే ఇబ్బంది ఉండదు. అక్కడక్కడ మధ్యలో స్టాఫింగ్ అయితే మనకు కొద్దిగా రిస్క్ అనిపించదు అనమాట. ఈ 4.5 గంట అయిపోయిన తర్వాత మనం కువైట్కి అయితే ఈ విధంగా వచ్చేస్తాము. కువైట్లో ల్యాండ్ అయిపోతుంది అనమాట 4.5 గంట తర్వాత. ఎక్కడన్నా కొద్దిగా స్టాఫింగ్ ఉందంటే 1 గంట 1.5 గంట లేట్ అవుతుంది. ఆ తర్వాత కువైట్లో ల్యాండ్ అయిపోతుంది విమానం అనేది. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. ఎవరో ఒకరికి మన వీసా తీసిన వాళ్ళు కానీ లేదంటే కపిల్ కానీ నంబర్ ఉంటుంది అనమాట. ఆ నంబర్ తీసుకొని మనం అయితే వాళ్ళకు కాంటాక్ట్ అవుతాము. మేము వచ్చి ల్యాండ్ అయిపోయాము, కువైట్లో దిగున్నాం అని చెప్పి మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి. ఇక మనకు వీసా తీసిన వాళ్ళ నంబర్ ఉంటే కనుక మనం వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాట్లాడి వచ్చేయమని చెప్తాము, మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామని. లేదంటే కపిల్ది అయితే మనం మాట్లాడలేం కదా, మనకు ఇంగ్లీష్ అనేది కొద్దిగా వచ్చింటే వాళ్ళతో మాట్లాడి చెప్పొచ్చు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నామని. అప్పుడు అతను వచ్చేసి మన కపిల్ అనే అతను వచ్చి మనల్ని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనల్ని కారులో తీసుకొని వచ్చేస్తాడు ఇంటికి. వచ్చిన తర్వాత మనకు ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు, టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నం కానీ ఏదైనా కానీ ఇచ్చారనమాట. భోజనం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫోన్ అనేది ఏర్పాటు చేస్తారు. ఫోను మన దగ్గర లేకుంటే వాళ్ళు ఇస్తారు, ఉన్నదంటే సిమ్ తెచ్చి ఇచ్చారు. దాని తర్వాత బండి చెక్ చేస్తారు, తోలుతున్నారా లేదని. తోలుతున్నాం అంటే బండి మనకు అప్పచెప్తారు. వచ్చినప్పుడు మనం ఆయిల్ అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ఆయిల్ అనేది చెక్ చేసుకున్న తర్వాత బండ్లు మనము ఖచ్చితంగా క్లీన్ చేయాలి. వాళ్ళు 3 నెలల వరకు మనల్ని నమ్మరు, మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటా ఉండాలి. మన డ్రైవింగ్ అనేది టెస్టింగ్ చేస్తారు. మనం కరెక్ట్గా చేసినామంటే డైరెక్ట్ ఎల్ఎల్ఆర్ పంపించేస్తారు లైసెన్స్ కోసం. లేదంటే 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి దాని తర్వాత పంపిస్తారు. ఆ ఎల్ఎల్ఆర్ అనేది పూర్తి అయిపోతుంది, లైసెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. లైసెన్స్ అనేది చేతికి వచ్చిందంటే మన డ్యూటీలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక బండి తోలేటప్పుడు మనకు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బండి తోలేటప్పుడు కెమెరాలు చూసుకోవాలి, బండ్లు చూసుకోవాలి, సిగ్నల్స్ అన్ని చూసుకొని జాగ్రత్తగా తోలుకోవాలి. ఆ ఇంట్లో పిల్లలు అనేటోళ్ళు ఉంటారు, వాళ్ళని మనం స్కూల్కి తీసుకొని పోవాలి. స్కూల్ దగ్గర ఇసి పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళను తీసుకొని వచ్చా ఉండాలన్నమాట. ఉదయాన్నే వెళ్ళేసి వాళ్ళను స్కూల్ దగ్గర దించేయాలి. అక్కడ దించేసిన తర్వాత మళ్ళీ మనకు ఎక్స్ట్రా డ్యూటీలు అనేటివి ఏమన్నా ఉంటే మేడం వాళ్ళు కానీ ఏదన్నా డ్యూటీలు అవి చేస్తూ ఉన్నారంటే కనుక మళ్ళీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళేసి మేడం మళ్ళీ డ్యూటీ దగ్గర వదిలేసి మళ్ళీ మధ్యాహ్నం టయానికి మళ్ళీ స్కూల్ దగ్గరికి పోయి మళ్ళీ పిల్లల కోసం కనిపెట్టుకొని ఉండాలి, పార్కింగ్ చేసుకొని బండి అనేది. స్కూల్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు అనేటోళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇక్కడ చాలా అంటే చాలా అల్లరి పిల్లోళ్ళు అనమాట. చాలా తొలగా అంటారు పిల్లలతో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కువైట్లో. ఇక మనం కార్ దగ్గర నుంచి పోయి ఆ పిల్లలను రిసీవ్ చేసుకొని వాళ్ళను మన బండి దగ్గరికి తీసుకొని వచ్చి జాగ్రత్తగా మన బండిలో అనేది ఎక్కించుకోవాలి. పోలీస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడ స్కూల్ దగ్గర ఉంటారనమాట. ఆ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు. ఇక ఆ పిల్లల్ని అయితే రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి
నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసేయాలి. మనము వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు మనకు దారిలో చాలా ఇదిగా ఉంటారు. పిల్లలు అయితే పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అక్కడ పిల్లలను చూసుకోవాలి, జాగ్రత్తగా బండి అనేది తీసుకోవాలి. మనం అక్కడి నుంచి ఏమాత్రం కొంచెం అనేది పొరపాటు జరిగినా కానీ చాలా ఇబ్బందులు పడాలి ఇక్కడ కోయిట్ల పరిస్థితులు అట్లా ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు రూట్ల పైన ఈ విధంగా ఉంటాయి అనమాట. బోర్డులు అనేటివి, బోర్డుల పైన నంబర్లు కూడా రూట్ నంబర్లు ఆ విధంగానే ఉంటాయి. ఏ రూట్ ఎంత నంబరు, ఈ నంబర్ ఎక్కడికి పోతుంది, ఈ రూట్ ఎక్కడికి వస్తుంది అనేది ఆ విధంగా బోర్డులు అనేటివి ఉంటాయి. వాటిని చూసుకుంటూ గమనించుకుంటూ మనం డ్రైవింగ్ అనేది చేసుకోవాలి. ఇక రోడ్ల పైన కెమెరాలు ఉంటాయి. ఈ విధంగా ఈ కెమెరాల దగ్గర అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేసుకోవాలి. స్పీడ్ కెమెరాలు ఉంటాయి, ఇషారా కెమెరాలు కూడా ఉంటాయి సిగ్నల్ దగ్గర. ఆ కెమెరాలకు ఫైన్ వచ్చిందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫైన్లలో మన జీతాలు కూడా సరిపోవు, అంత ఫైన్లు వేసున్నారు ఇప్పుడు. ఇక ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితికి వచ్చే వాళ్ళ పని చెప్పేదానికి తరం కాదు, ఇంకా చాలా కష్టం అనమాట. ప్రతి పని వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి కూడా ప్రతి పని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, క్లీన్ చేయాలి, వంట చేయాలి, పిల్లలు చూసుకోవాలి. చాలా కష్టంగానే ఉంటుంది ఇంట్లో పని మనుషులకైతే. అయితే ఒక్కొక్క ఇంట్లో 2 ఉంటారు, 3 ఉంటారు. వారు ఏ పనికి వచ్చినారో ఆ పని చేసేదానికోసం ఒక్కొక్కరిని నియమించుకుంటారనమాట. ఆయా పనులు చేసుకోవాలి. మేము ఈ పనే చేస్తాం, వేరే పని చేసేదానికి అనేదానికైతే ఉండదు. 2-3 రకాల పనులు కూడా చేసుకుంటూ ఉండాలి. ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఆ ఇంట్లో వాళ్ళ యొక్క జీవన విధానం అనేది బాగానే ఉంటుంది. లేదంటే వాళ్ళకే మనస్పర్ధలు అనేటివి వచ్చేస్తాయి ఈ లేడీస్కి కూడా, ఇంట్లో ఉండేటోళ్ళకు. ఈ లేడీస్ అయితే ఉదయాన్నే 6 గంటల నుంచి రాత్రి 11 అవుతుందో 12 అవుతుందో 1 గంట అవుతుందో వాళ్ళ పని చెప్పేదానికైతే టైమింగ్ అనేది ఉండదు వాళ్ళకు. ఇక అదే విధంగా వచ్చేసి ఒక వంట మనిషిని కూడా పెట్టుకుంటారు. వంట చేసేదానికి సపరేట్గా ఒక మనిషి ఉంటారనమాట. అంటే అరబీ వంటలు తెలిసిన వాళ్ళే ఈ వంటకు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు క్లీనింగ్కు ఒక మనిషి ఉంటారు. అదేవిధంగా పిల్లల దగ్గర పిల్లలను చూసుకునేదానికి కూడా ఒక మనిషిని పెట్టుకుంటారు. ఇట్లా 2-3 ఉంటారనమాట కద్దామలు కూడా. ఇంట్లో పనులు చేసేటప్పుడు పిల్లల దగ్గర ఉంటారు కదా, కద్దామ అనే మనిషి, పని మనిషి ఉంటుంది కదా పిల్లల దగ్గర. వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళు. ఆ పిల్లలకు ఏదన్నా కొద్దిగా ఇబ్బందులు జరిగినాయంటే వాళ్ళు కొట్టేదానికి, తన్నేదానికి, ఏ దానికైనా ఇబ్బంది ఆడరనమాట. చాలా కఠినంగా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు అయితే మటుకు. ఇక డ్రైవర్ విషయానికి వస్తే కూరగాయలకు పంపిస్తారు. అలాగే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏదన్నా పంపించినప్పుడు అవి మనం వాళ్ళు క్రెడిట్ కార్డు ఇస్తారో ఆ కార్డు పెట్టుకొని పోయి మనం తీసుకొని వస్తూ ఉండాలి. అట్లా విధంగా పనులు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు పొద్దుగుతుందో ఎప్పుడు తెల్లారుతుందో మనకైతే తెలియకుండా గడిచిపోతూ ఉంటాయి రోజులైతే. ఇక అంతలోనే పొద్దుపోయినట్టు ఉంటుంది, అంతలోనే తెల్లారినట్టు ఉంటుంది అనమాట. అట్లా విధంగా ఉంటాయి ఇక్కడ డ్యూటీలు. అంటే కొన్ని ఎండల్లో డ్యూటీలు ఎక్కువ ఉన్నాయంటే రాత్రులు 12 అయినా అవుతుంది అనమాట. అంత విధిగా ఉంటాయి డ్యూటీలు అయితే ఇక్కడ. అట్లా ఆ విధంగా మనము ఒక నెల రోజులు కష్టపడాలి. నెల రోజులు కష్టపడి మనం ఆ విధంగా డ్యూటీలన్నీ డ్యూటీని సక్రమంగా చేసుకుంటే, కెమెరాలు రాకుండా, ఫైన్లు రాకుండా చేసుకుంటే నెల రోజు వచ్చేసి మనకు కపిల వచ్చి జీతం అనేది ఇస్తాడు, మన శాలరీ. ఇక మనం ఆ జీతం అనేది తీసుకొని మన కావాల్సినటువంటి ఖర్చులకు కొద్దిగా మనం అమౌంట్ అనేది పెట్టుకోవాలి. సిమ్ కార్డు కానీ ఏదన్నా కొద్దిగా ఖర్చులకు మనకు అవసరం ఉంటుంది కదా, దానికోసం మనం పెట్టుకొని మిగతా డబ్బులు అనేది తీసుకొని బ్యాంకుకు పోయి మనం ఇంటికి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు తీసి మన అప్పులకు కానీ డబ్బులు అనేది మనం ఇంటికి పంపిస్తే మన అప్పులు అనేవి కడతా ఉంటారు మన ఇంటి దగ్గర. అట్లా ఆ విధంగా జరుగుతుంది అనమాట ఇక్కడ కోయిట్లో ఉన్నటువంటి డ్రైవర్ లైఫ్ కానీ కద్దామ లైఫ్ కానీ. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేటువంటి విషయాలు. డ్రైవర్కు కానీ కద్దామకు కానీ నేను చెప్పదలుచుకునేటువంటి విషయాలన్నీ ఇవేనమాట. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. మీకు నచ్చింటే కనుక ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.